మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. ఐదు 500 ఏళ్ల కల సాకారమైంది. అయోధ్య రామ జన్మభూమిలో భవ్య రామ మందిరం నిర్మితమైంది. ఆ భవ్య రామ మందిరంలో బాలరాముడు ప్రాణప్రతిష్ఠ చేసుకొని భక్తులకు దర్శనమిస్తున్నాడు. దేశం నలుమూలల నుండి లక్షలాది మంది హిందువులు అయోధ్య వెళ్ళి ఆ బాలరాముని సుందర విగ్రహాన్ని దర్శించుకుంటున్నారు. ఆ బాలరాముని దర్శన భాగ్యం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఉత్తర తెలంగాణ రామభక్తులకు, మరీ ముఖ్యంగా మన హిందువులందరికీ దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఆ బాలరాముడు కొలువైన అయోధ్య నగరానికి మన ఇందూరు మీదుగా 2 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఆ 2 ప్రత్యేక రైళ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఏ ఏ ప్రాంతాల మీదుగా ప్రయాణం చేస్తాయి, వాటి టైమింగ్స్ ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి స్టార్ట్ చేద్దాం. జై శ్రీరామ్. ఇందులో మొదటి ప్రత్యేక రైలు ఫిబ్రవరి 4వ తారీఖున ప్రారంభమవుతుంది. ఇది మహారాష్ట్రలోని జల్నా నుండి మొదలై పార్టూర్, సేలు, పర్బని, పూర్ణ, నాందేడ్, ముద్గేడ్, ఉమ్రి, బాసర్, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, బల్హర్ష, చంద్రాపూర్, సేవగ్రామ్, నాగ్పూర్, జుజుర్పూర్, ఇటర్సి, భోపాల్, బీనా, ఝాన్సీ, ఒరాయ్, కాన్పూర్, లక్నో మీదుగా ప్రయాణిస్తూ అయోధ్య చేరుకుంటుంది. ఈ రైలు యొక్క టైమింగ్స్ ఒకసారి చూద్దాం. ఈ రైలు 07649 అనే నంబర్తో ఫిబ్రవరి 4వ తారీఖున అంటే ఆదివారం ఉదయం 9:30 జల్నా నుండి మొదలై ఇప్పుడు చెప్పిన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తూ 2 రోజుల తర్వాత అంటే మంగళవారం ఉదయం 3:35 అయోధ్య చేరుకుంటుంది. ఈ రైలు యొక్క టైమింగ్స్ ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. అవసరం ఉన్న వాళ్ళు వీడియోని పాస్ చేసుకొని మరి చూడొచ్చు. ఈ రైలు ఉదయం 9:30 జల్నా స్టేషన్ నుండి మొదలై పార్టూర్ స్టేషన్కి 10:04, సేలు స్టేషన్కి 10:19, పర్బనీ స్టేషన్కి 11:23 చేరుకుంటుంది. అక్కడి నుండి పూర్ణ స్టేషన్కి మధ్యాహ్నం 12:05, నాందేడ్ స్టేషన్కి మధ్యాహ్నం 12:55, ముద్గేడ్ స్టేషన్కి మధ్యాహ్నం 1:40, ఉమ్రీ స్టేషన్కి మధ్యాహ్నం 2:40 చేరుకుంటుంది. అక్కడి నుండి ఈ రైలు బాసరా స్టేషన్కి సాయంత్రం 3:15, నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కి సాయంత్రం 4 గంటలకి, ఆర్మూర్ స్టేషన్కి సాయంత్రం 4:35, కోరుట్ల స్టేషన్కి సాయంత్రం 5:18 చేరుకుంటుంది. అక్కడి నుండి లింగంపేట జగిత్యాలకి సాయంత్రం 5:50, కరీంనగర్ స్టేషన్కి సాయంత్రం 6:40, పెద్దపల్లి జంక్షన్ స్టేషన్కి రాత్రి 7:30, రామగుండం స్టేషన్కి రాత్రి 8 గంటలకి చేరుకుంటుంది. అక్కడి నుండి మంచిర్యాల స్టేషన్కి రాత్రి 8:18, బెల్లంపల్లి స్టేషన్కి రాత్రి 8:48, సిర్పూర్ కాగజ్నగర్కి రాత్రి 9:28, బల్హర్ష స్టేషన్కి రాత్రి 11:30 చేరుకుంటుంది. అక్కడి నుండి చంద్రాపూర్ స్టేషన్కి రాత్రి 11:52, సేవగ్రామ్ స్టేషన్కి సోమవారం ఉదయం 1:41, నాగ్పూర్ స్టేషన్కి 2:55, జూజాపూర్ స్టేషన్కి 8:55, ఇటర్సి స్టేషన్కి ఉదయం 9:05 చేరుకుంటుంది. అక్కడి నుండి భోపాల్ స్టేషన్కి ఉదయం 10:50, బీనా స్టేషన్కి మధ్యాహ్నం 12:40, ఝాన్సీ స్టేషన్కి
సాయంత్రం 5:40 ఒరాయి స్టేషన్కి రాత్రి 7 గంటలకి చేరుకుంటుంది. అక్కడి నుండి కాన్పూర్ స్టేషన్కి రాత్రి 9:25 చేరుకుంటుంది. లక్నో స్టేషన్కి రాత్రి 11 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుండి అయోధ్య స్టేషన్కి మంగళవారం ఉదయం 3:35 చేరుకుంటుంది. ఈ రైలు 22 బోగీలతో నడుస్తుంది. ఇందులో 20 జనరల్ బోగీలు ఉంటాయి, 2 మాత్రమే స్లీపర్ బోగీలు ఉంటాయి. ఈ రైలు తిరుగు ప్రయాణంలో 07649 అనే నంబరుతో ఫిబ్రవరి 7వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 2:20 అయోధ్య నుండి మొదలై లక్నో స్టేషన్కి రాత్రి 7:50 చేరుకుంటుంది. అక్కడి నుండి కాన్పూర్ స్టేషన్కి రాత్రి 9:30 చేరుకుంటుంది. ఓరాయి స్టేషన్కి రాత్రి 11:28 చేరుకుంటుంది. అక్కడి నుండి ఝాన్సీ స్టేషన్కి నెక్స్ట్ డే గురువారం ఉదయం 1:25 చేరుకుంటుంది. బీనా స్టేషన్కి ఉదయం 3:10 చేరుకుంటుంది. భోపాల్ స్టేషన్కి ఉదయం 5:15 ఈటర్సీ స్టేషన్కి 7:30 చేరుకుంటుంది. అక్కడి నుండి జూజాపూర్ స్టేషన్కి ఉదయం 7:50 నాగ్పూర్ స్టేషన్కి మధ్యాహ్నం 12:10 సేవాగ్రామ్ స్టేషన్కి మధ్యాహ్నం 1:12 చేరుకుంటుంది. చంద్రాపూర్ స్టేషన్కి సాయంత్రం 3:30 చేరుకుంటుంది. అక్కడి నుండి బల్హర్షా స్టేషన్కి సాయంత్రం 5 గంటలకు చేరుకుంటుంది. సిర్పూర్ కాగజ్ నగర్కి సాయంత్రం 5:55 బెల్లంపల్లి స్టేషన్కి సాయంత్రం 6:35 మంచిర్యాల స్టేషన్కి రాత్రి 7:05 చేరుకుంటుంది. అక్కడి నుండి రామగుండం స్టేషన్కి రాత్రి 7:25 పెద్దపల్లి స్టేషన్కి రాత్రి 7:55 కరీంనగర్ రైల్వే స్టేషన్కి రాత్రి 8:30 చేరుకుంటుంది. అక్కడి నుండి లింగంపేట జగిత్యాలకి రాత్రి 9:20 కొరుట్ల స్టేషన్కి 9:55 ఆర్మూర్ స్టేషన్కి రాత్రి 10:30 నిజామాబాద్ స్టేషన్కి రాత్రి 11:15 బాసరా స్టేషన్కి రాత్రి 11:53 చేరుకుంటుంది. అక్కడి నుండి ఉమ్రీ స్టేషన్కి శుక్రవారం ఉదయం 12:25 ముద్గేడ్ స్టేషన్కి 1:15 నాందేడ్ స్టేషన్కి ఉదయం 1:40 పూర్ణా స్టేషన్కి ఉదయం 2:30 పర్బనీ స్టేషన్కి ఉదయం 3:08 సేలు స్టేషన్కి 3:49 పార్టూర్ స్టేషన్కి ఉదయం 4:09 జల్నా స్టేషన్కి ఉదయం 6 గంటలకి చేరుకుంటుంది. ఇక రెండవ ప్రత్యేక రైలు విషయానికి వస్తే ఇది సికింద్రాబాద్ నుండి ఫిబ్రవరి 18వ తారీఖున ఆదివారం సాయంత్రం 3 గంటలకి మొదలై మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర్, ఉత్కేడ్, నాందేడ్, పూర్ణ, బస్మత్, హింగోలి, వాషిం, అకోలా, మల్కాపూర్, ఖండ్వా, ఇటర్సీ, భోపాల్, బీనా, ఝాన్సీ, ఒరాయ్, కాన్పూర్, లక్నో మీదుగా ప్రయాణించి అయోధ్య చేరుకుంటుంది. ఈ రైలు యొక్క టైమింగ్స్ ఇలా ఉండనున్నాయి. ఈ రైలు సికింద్రాబాద్ నుండి ఫిబ్రవరి 18వ తారీఖున ఆదివారం సాయంత్రం 3 గంటలకు మొదలై మేడ్చల్ స్టేషన్కి సాయంత్రం 3:50 కామారెడ్డి స్టేషన్కి సాయంత్రం 5 గంటలకి, నిజామాబాద్ జంక్షన్ స్టేషన్కి సాయంత్రం 6 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుండి బాసరా స్టేషన్కి రాత్రి 7:10 ముద్కేడ్ స్టేషన్కి రాత్రి 8:40 నాందేడ్ స్టేషన్కి రాత్రి 9:20 పూర్ణా స్టేషన్కి రాత్రి 9:50 చేరుకుంటుంది. అక్కడి నుండి బస్మత్ స్టేషన్కి రాత్రి 10:35 ఇంగోలి స్టేషన్కి
రాత్రి 11:20 వాషిం స్టేషన్కి మరుసటి రోజు సోమవారం ఉదయం 12:20 మల్కాపూర్ స్టేషన్కి ఉదయం 3:40 ఖండ్వా స్టేషన్కి ఉదయం 6:20 ఇటర్సీ స్టేషన్కి ఉదయం 8:55 భోపాల్ స్టేషన్కి ఉదయం 10:30 చేరుకుంటుంది. అక్కడి నుండి బీనా స్టేషన్కి అదే రోజు మధ్యాహ్నం 1:42 చేరుకుంటుంది. అక్కడి నుండి ఝాన్సీ స్టేషన్కి అదే రోజు సాయంత్రం 3:50 చేరుకుంటుంది. అక్కడి నుండి ఒరాయి స్టేషన్కి అదే రోజు సాయంత్రం 6:10 చేరుకుంటుంది. అక్కడి నుండి కాన్పూర్ స్టేషన్కి అదే రోజు రాత్రి 9:55 చేరుకుంటుంది. అక్కడి నుండి లక్నో స్టేషన్కి మరుసటి రోజు ఉదయం 12:20 చేరుకుంటుంది. అక్కడి నుండి 3:35 అయోధ్యకు చేరుకుంటుంది. ఇక ఈ రైలు 07297 అనే నంబర్తో నడుస్తుంది. ఇందులో 22 బోగీలు ఉండగా అందులో 20 జనరల్ బోగీలు, 2 స్లీపర్ బోగీలు ఉంటాయి. ఇక ఈ రైలు తిరుగు ప్రయాణంలో 07297 అనే నంబర్తో ఫిబ్రవరి 21వ తారీఖున అయోధ్య నుండి మధ్యాహ్నం 2:20 మొదలై లక్నో స్టేషన్కి సాయంత్రం 5:20 చేరుకుంటుంది. అక్కడి నుండి కాన్పూర్ స్టేషన్కి అదే రోజు రాత్రి 9:30 చేరుకుంటుంది. అక్కడి నుండి ఒరాయి స్టేషన్కి అదే రోజు రాత్రి 11:35 చేరుకుంటుంది. అక్కడి నుండి ఝాన్సీ స్టేషన్కి మరుసటి రోజు ఉదయం 1:05 చేరుకుంటుంది. అక్కడి నుండి బీనా స్టేషన్కి ఉదయం 4:32 చేరుకుంటుంది. అక్కడి నుండి భోపాల్కి ఉదయం 6:15 ఇటర్సీ స్టేషన్కి ఉదయం 8:45 ఖండ్వా స్టేషన్కి ఉదయం 11:20 మల్కాపూర్ స్టేషన్కి సాయంత్రం 3:10 చేరుకుంటుంది. అక్కడి నుండి అకోలాకి సాయంత్రం 4:20 వసీం స్టేషన్కి సాయంత్రం 5:25 హింగోలి స్టేషన్కి సాయంత్రం 6:13 బస్మత్ స్టేషన్కి రాత్రి 7 చేరుకుంటుంది. అక్కడి నుండి పూర్ణా స్టేషన్కి రాత్రి 9:30 నాందేడ్ స్టేషన్కి రాత్రి 10:30 ముద్కేడ్ స్టేషన్కి మరుసటి రోజు ఉదయం 2:30 బాసరా స్టేషన్కి ఉదయం 3:30 చేరుకుంటుంది. అక్కడి నుండి నిజామాబాద్ స్టేషన్కి ఉదయం 4:20 కామారెడ్డి స్టేషన్కి ఉదయం 5:22 మేడ్చల్ స్టేషన్కి ఉదయం 6:40 సికింద్రాబాద్ స్టేషన్కి ఉదయం 9:15 చేరుకుంటుంది. సో ఇది గైస్ వీడియో వచ్చేసి. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు కానీ ఉత్తర తెలంగాణ జిల్లాల వారు కానీ అయోధ్య వెళ్ళదలుచుకుంటే ఈ 2 రైళ్లు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఈ 2 రైళ్లను ఉపయోగించుకొని బాగా యూటిలైజ్ చేసుకొని అయోధ్యకి వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై తెలంగాణ, జై శ్రీరామ్.